అత్తయ్యను నిద్ర లేపండి. టిఫిన్ తీసుకొచ్చాను. అమ్మా 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 లేవండి అత్తయ్య గారు, టిఫిన్ తీసుకొచ్చాను. లే. దర్శన్ ఎక్కడ రోహిత్? దర్శన్ గురించి ఏమైనా తెలిసిందా? ఏం మాట్లాడవేంటి నాన్న? పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నారమ్మా. వాడికి సంబంధించిన థింగ్స్ దొరికాయి కాబట్టి, అలాగే దర్శన్ చనిపోయి ఉండడని డిపార్ట్మెంట్ హోప్ ఇచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మంత్రగాడితో నేను చేయించిన పూజ వలన దర్శన్ అగ్నికి ఆహుతైపోయింటాడు. ఈ కుటుంబంలో నుంచి జనాభా లెక్కల్లోంచి ఒక నెంబర్ తగ్గిపోయింటుంది. దర్శన్ వీలైనంత తొందరగా నా కళ్ళ ముందుకు రావాలి. లేదంటే వాడి గురించి ఆలోచించి ఆలోచించి ఈ గుండె ఆగిపోతుందేమో అనిపిస్తోందిరా. అమ్మా లీలా, ఈ పాయింట్ మీద నా లీలలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకి చూపిస్తాను. దర్శన్ మీద నువ్వు పెట్టుకున్న ఆకాశమంత ప్రేమను రోహిత్ దగ్గర పగగా మార్చుతాను. పెద్దమ్మా అని వాడు పిలిచే పిలుపు నా చెవిన పడినప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుందిరా. అప్పటి వరకు అన్నం కాదు కదా, మంచి నీరు కూడా సహించదు. రోహిత్, 2 ఇడ్లీ తినమ్మా. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, లేదంటే జ్వరం తగ్గదు. ఇలా మీరు అన్నం నీరు ముట్టకపోతే మీకేదైనా అవుతుందత్తయ్య. మా బాధను కూడా అర్థం చేసుకోండి. అమ్మకు ప్రమాదం అని తెలిసినప్పుడు కొడుకుని దగ్గరకు చేర్చాలనే ఆలోచన దేవుడికి రావాలి కదమ్మా. అందుకే నా బిడ్డని నా దగ్గరకు చేర్చమని దేవుడు ఎదుట నేను చేస్తున్న నిరాహార దీక్ష లాంటిది. ఈ అమ్మకు ఆ దైవం ఎటువంటి న్యాయం చేస్తుందో చూద్దాం. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి. ఏవండి, పోలీసులకు ఒకసారి ఫోన్ చేసి దర్శన్ గురించి ఏమైందో తెలుసుకోండి. ఊరుకోండి అత్తయ్య గారు, బాధపడకండి. దర్శన్ ఎక్కడున్నా తిరిగొస్తాడు. ఆగిపోయారే? పోలీసులకి కాల్ చేయమని ప్రీతి చెప్పింది కదా, చేయమరి. డిపార్ట్మెంట్కి ఏదైనా తెలుసుంటే ఈ పాటికి పిన్ని కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చుండేవారు. మన తరపు నుంచి పదే పదే కాల్ చేస్తే వాళ్ళు సీరియస్ అవుతారు. అయినా నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. మీ అమ్మ నిన్ను 9 నెలలు మోసిందా, దర్శన్ని మోసిందా? కోపంగా చూడకు, ప్రాక్టికల్గా ఆలోచించు. నాకు తెలిసినంత వరకు పశువుల్లో, పక్షుల్లో
జంతువుల్లో మనుషుల్లో ఎవరిలోనైనా ఫస్ట్ తన బిడ్డ మీదే తల్లికి ప్రేముంటుంది. తన బిడ్డల గురించే జ్వరం తెచ్చుకొని మంచాన పడేంత బెంగ ఉంటుంది. మరి నీ విషయంలో ఏంటి రివర్స్లో ఉంది? ఒక కథ చెప్తాను విను. ఈత రాక నువ్వు దర్శన్ చెరువులో మునిగిపోతున్నారు అనుకుందాం. ఈత వచ్చిన మీ అమ్మ ముందు ఎవరిని ఒడ్డుకు చేర్చాలి? నన్నే. That's it. నీ మీద కంటే దర్శన్ మీదే మీ అమ్మకు ప్రేమ ఎక్కువుంది. దర్శన్ని గుండెల్లో పెట్టుకోవటం కాదు, తన కోసం గుండె కూడా ఇచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. దగ్గరలో మెడికల్ షాప్ ఎక్కడుంది? ఆ చివర్లో ఉంటుంది చూడండి. సరే, థ్యాంక్ యూ. ఓకే.